జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. H1B వీసాలకి సంబంధించి భారీ ఎత్తున సెప్టెంబర్ 21న ఫీజును పెంచింది అమెరికా ప్రభుత్వం. $15,000 నుంచి $1,00,000 పెంచింది. ఈ నేపథ్యంలో సర్వత్రా విమర్శలు, ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎట్ ద సేమ్ టైం అమెరికాలో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తాము కోర్టు మెట్లెక్కుతున్నట్టుగా అనౌన్స్ చేసింది. అటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు స్వపక్షంతో పాటుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రియలిస్టులు అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు మెట్లెక్కుతున్నటువంటి తరుణంలో కాస్త ఊరట కలిగించే అంశాన్ని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అనౌన్స్ చేసింది. H1B వీసాకి సంబంధించి $1,00,000 ఉన్నటువంటి ఫీజులో మినహాయింపు ఎవరికి ఉంది, ఎవరికి ఆ ఫీజు వర్తిస్తుంది అనేటువంటి అంశాలని వెల్లడించింది. సెప్టెంబర్ 21న దీనికి సంబంధించి ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ద్వారా ఫీజుని $15,000 నుంచి $1,00,000 పెంచింది. అంటే ఆల్మోస్ట్ $1 నుంచి $6 లక్షల లోపు $1 నుంచి $6 లక్షల లోపు అయిపోయేదాన్ని 88 లక్షలకు పెంచిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే H1B వీసాలకి సంబంధించి ఆ ఫీజు వర్తింపు మినహాయింపులకు సంబంధించినటువంటి లెక్కల్ని ఇప్పుడు అమెరికా అనౌన్స్ చేసింది. దాని ప్రకారం అయితే విదేశీ విద్యార్థులు ఎవరైతే అమెరికాలో చదువుకుంటూ ఉంటారో వారికి H1B వీసాకి సంబంధించి సరికొత్త ఫీజు వర్తించదు అనే మాట చెప్పింది. బయట నుంచి H1B వీసాని అప్లై చేసుకుంటున్న వాళ్ళు సెప్టెంబర్ 21 తర్వాత ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ $1,00,000 ఫీజు వర్తిస్తుంది అనే మాట. ఆల్రెడీ అమెరికాలో చదువుకుంటూ ఉండి ఆ తర్వాత H1B వీసా కోసం అప్లై చేసుకునే వాళ్ళకి పాత ఫీజు మాత్రమే వర్తింపచేస్తారు. అంటే మన దగ్గర నుంచో లేకుంటే ఇతర దేశాల నుంచో అమెరికాకు యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత వారు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, సో ఆల్రెడీ F1 వీసాతో ఉన్నవాళ్ళు లేకపోతే L1 వీసాతో ఉన్న వాళ్ళకి సరికొత్తగా పెంచినటువంటి ఫీజు వర్తించదు. యూనివర్సిటీలో వాళ్ళు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత, డిగ్రీయో పీజీయో కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంతకాలం అక్కడే వేచి ఉండి ఆల్రెడీ సెప్టెంబర్ 21 కంటే ముందు H1B కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ ఫీజు వర్తించదు. దీంతో పాటుగా విద్యార్థి వీసా F1 వీసాతో అక్కడ ఉన్న వాళ్ళకి కానీ లేకుంటే ఇంటర్ కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా L1తో ఉన్న వాళ్ళకి కానీ ఇది వర్తించదు. ఒకవేళ H1B వీసాకి సంబంధించి కూడా వారిలో ఒక సడలింపులు లేకపోతే దానికి సంబంధించి కొంచెం ఏదైనా మార్పులు చేసుకోవాలనుకున్నా లేకుంటే ఎక్స్టెన్షన్ కావాలి అనుకున్నప్పటికీ కూడా H1B వీసా $1,00,000 ఫీజు అనేది వర్తించదు. ఇక్కడ నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళకే మాత్రం సెప్టెంబర్ 21 తర్వాత అప్లై చేసుకుంటే ఈ $1,00,000 ఫీజు అనేది వర్తిస్తుంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ F1 వీసాతో కానీ L1 వీసాతో కానీ ఉన్నవాళ్ళు వాటిని $1,00,000 ఫీజు పెంచిన తర్వాత వదిలేసి విదేశాలకు వెళ్ళిపోతే మాత్రం ఈ ఫీజు వర్తిస్తుంది. ఒకవేళ ఆల్రెడీ H1B వీసా ఉంది, వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసి మళ్ళీ అమెరికాకు వస్తున్నారు అనుకున్నప్పటికీ కూడా వారికి H1B వీసా అనేది ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు. దానికి ఎక్స్టెన్షన్ కావచ్చు లేకుంటే అప్గ్రేడేషన్ ఉండాలి, లేకపోతే వీసాలో ఏదైనా వాళ్ళకు అనుగుణంగా ఏదైనా మార్పులు చేసుకోవాలి. ఎక్స్చేంజ్ వీసాకి సంబంధించి ఎలాంటి మార్పులు ఉండవు అనే మాటనైతే అనౌన్స్ చేసింది. ఒకవేళ భయపడిపోయి వచ్చి సెప్టెంబర్ 21 తర్వాత వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ అక్కడ H1B వీసా ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఫీజు పెంచుతారేమో అన్న భయంతో దాన్ని వదిలేసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ ఫీజు వర్తించదు అనేటువంటి మాటని అనౌన్స్ చేసింది. ఇది కూడా కరెక్ట్గా సెప్టెంబర్ 21న ప్రొక్లమేషన్ ఆర్డర్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ద్వారా ఫీజు పెంపుదలని వస్తూ ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఆ తర్వాత కరెక్ట్గా నెల రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 20వ తారీఖున విధి విధానాలు ఏంటి అనే దాన్ని అయితే ఇప్పుడు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అనౌన్స్ చేసింది. దీని ప్రకారం ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారో, అంటే సెప్టెంబర్ 21 తర్వాత H1B వీసా కావాలి అని అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వారందరూ $1,00,000 ఫీజును మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. అంటే విదేశాల నుంచి వెళ్ళే వారికి ఉంటుంది, కాకపోతే అక్కడ
చదువుకున్న వారు ఆ తర్వాత H1B వీసాకి అప్లై చేస్తున్న వారికి మాత్రం ఇది వర్తించదు. అంటే మన వాళ్ళు చాలామంది చదువు కోసం వెళ్ళి ఆ తర్వాత అక్కడే సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు, H1B వీసా కోసం అప్లై చేసుకున్న వాళ్ళు సెప్టెంబర్ 21 నిబంధన వర్తించకుండానే వారికి $1,00,000 ఫీజు అనేది లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల మనకు కావాల్సినటువంటి ఒక పొటెన్షియల్ అయినటువంటి క్యాండిడేట్స్ లభించట్లేదు అనే మాటతో పాటుగా H1B వీసా మీద బోల్డ్ అంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఫీజుని $15,000 నుంచి $1,00,000 పెంచిన తర్వాత ఆల్మోస్ట్ $250 బిలియన్ వస్తాయని అంచనా వేసినప్పటికీ కూడా దానివల్ల మిస్ అయిపోతున్న వాళ్ళు, అమెరికాకు రాకుండా ఉన్న వాళ్ళు, లేకపోతే $1,00,000 ఫీజు చెల్లించలేము అనుకునే వాళ్ళ వల్ల వచ్చే నష్టమే చాలా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానివల్ల అమెరికా అభివృద్ధి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటి ఆర్డర్ని వెనక్కి తీసుకోవాలి అనే ఉద్దేశంతో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులు మెట్లెక్కింది. మేము ట్రంప్ సర్కార్ని సూ చేస్తాము అనేటువంటి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఒకవేళ వాళ్ళు కనుక పరిపాలన చేత కాకపోతే, ఆర్థిక సంక్షోభం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, ఎకనామికల్ క్రైసిస్ అనేది ఉంది, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే మా సహకారం తీసుకుంటే మేము కావలసినటువంటి సజెషన్స్ అయినా ఇస్తాము అనేటువంటి మాటని విపక్షాలతో పాటుగా అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే, అంటే కరెక్ట్గా నెల రోజుల తర్వాత విధి విధానాలని అనౌన్స్ చేసింది. సో విదేశీ విద్యార్థులకైతే ఒక భారీ ఊరట లభించింది. బట్ ఆన్ ఏ కండిషన్, అక్కడ చదువుకొని ఉద్యోగాల్లో సెటిల్ అవుదాము అనుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. మన దగ్గర నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా $1,00,000 ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో కూడా ఇప్పుడు లాటరీ పద్ధతిని కూడా ఎత్తేస్తున్నారు. 2028 వరకు లాటరీలు అనేవి ఉండవు అనేటువంటి మాటను కూడా అనౌన్స్ చేసింది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అనేది కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం కావలసినటువంటి వారు ఎవరైనా అక్కడ అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా H1B వీసాని పెట్టుకున్నప్పటికీ కూడా ఇది వర్తిస్తుంది. ఒకవేళ H1B వీసా కావాలి అనుకుంటే కూడా దానికి కావలసినటువంటి ప్రాపర్ డాక్యుమెంటేషన్ని అక్కడున్నటువంటి కంపెనీ యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థలు US సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్కి లెటర్ రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యోగి ఎందుకని H1B వీసాకి అర్హుడు అనేటువంటి దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇవ్వాలి. అలాంటి అర్హతలు కలిగినటువంటి వ్యక్తి ఇంకెవరు అమెరికాలో లేరు. కాబట్టి దట్ పర్సన్ ఈజ్ ద కరెక్ట్ పర్సన్ అనేటువంటి ఒక మాటతో లెటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి క్వాలిఫికేషన్ కావచ్చు, అంత మెరుగైనటువంటి ఎక్స్పర్టీస్ అనేది ఇంకా ఎవరి దగ్గర లేదు. కాబట్టి ఆ పర్సన్ మాత్రమే కరెక్ట్ ఐడియల్ క్యాండిడేట్ అనేటువంటి మాటను కూడా అందులో ఎక్స్ప్లెనేషన్లో, ఆ లెటర్లో మెన్షన్ చేయాలి అనేటువంటి మాట కూడా చెప్పింది. ఓవరాల్గా అయితే ఇప్పుడు లాటరీ పద్ధతి కూడా లేదు, 2028 వరకు లాటరీలు కూడా లేవు అని చెప్పిన తర్వాత వచ్చినటువంటి కాస్తంత ఊరట ఇది. బట్ ఆశలు మాత్రం ఇంకా పోలేదు. ఎందుకంటే దీనికి సంబంధించి కోర్టుకు వెళ్తాము అని చెప్పిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి దీంట్లో కూడా కొంచెం ఎగ్జంప్షన్ ఏమైనా ఉండొచ్చేమో అనేటువంటి భావనలు కూడా వ్యక్తమవుతున్నాయి. బట్ H1B వీసాకు ఉన్నటువంటి ఆ క్రేజ్ కావచ్చు, లేకపోతే అమెరికాలో సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వారికి ఒక రకంగా దెబ్బ పడినప్పటికీ అయినప్పటికీ కూడా ఎగ్జంప్షన్స్ కావచ్చు, లేకుంటే ఇలాంటి సడలింపులు నిబంధనలకి సంబంధించి మరికొంత క్లారిటీ ఇంకొన్ని రోజుల్లో ఏమైనా వస్తుందేమో అని ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కాబట్టి H1B వీసాలకి సంబంధించి ఈ కొద్ది ఊరటని మాత్రం సెలబ్రేట్ చేసుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సో H1B వీసాకి సంబంధించి విదేశీ విద్యార్థులకు ఇచ్చినటువంటి ఈ ఊరట గురించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ మళ్ళీ ఆ $1,00,000 ఫీజుకి సంబంధించి కొద్దిగా వెనకడుగు వేస్తారా? ఏం భావిస్తున్నారు? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు